డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఆయన దగ్గర నుంచి ఆ రెండు దూరం చేయాలంటే మనం కూడా అదే దారిలో వెళ్ళాలి. జాగ్రత్తగా ఉండు. అడ్డమైన తిరుగులన్నీ మానేసి అయితే ఆఫీస్ లేదా నీ ఫ్లాట్ లో ఉండంతే. ఆ కోవిడ్ ఇంకా పోలేదు, సో అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండు. శానిటైజర్ వాడుతున్నావు కదా? అక్క, ఇంతకీ స్పార్క్ గడ్ ఎక్కడా? స్పార్క్, హాయ్ రా. ఏంటక్క వాడు అంత చిక్పాడు? నేను లేనని బెంగ పెట్టుకున్నాడా? రే స్పార్కు, ఐ మిస్ యూ రా. వచ్చేస్తాను రే. మరీ ఓవర్గా ఫీల్ అవుతున్నారా? స్పార్క్, ఇదిగో బిస్కెట్. రే, బిస్కెట్లు వేస్తే వెళ్ళిపోతావా? అది తెచ్చింది కూడా నేనే కదరా. ఆ విశ్వాసం కూడా లేదా? లేరా మరి, బాయ్. ఓకే బాయ్. బ్లెస్సీ, అలారం ఆఫ్ చేయి ప్లీజ్. శోభన్ కాల్ చేస్తున్నాడేంటి? హలో జోన్స్ ఎక్కడా? ఇప్పుడే ఆఫీస్కి వెళ్తున్నా. అయినా నువ్వేంటి ఇంత పొద్దున్నే లేచావు? సమ్ టైమ్స్ ఏదో అలా. సరే కానీ ఈవినింగ్ 4:30కి ప్రాక్టికల్ క్లాస్ ఉంటుంది, కెఫేకి వచ్చాయి. 4కా? నాకు కుదరదు, నేను ఆఫీస్లో ఉండాలి. ఫ్యూ మంత్స్ బ్యాక్ నువ్వు మాకేం చెప్పావు గుర్తుందా? బ్రో, అసలు ఏం బ్రో ఇది? గోల్డీ నన్ను ఎందుకు రిజెక్ట్ చేసింది? మంచి శాలరీ ఉంది, మంచి జాబ్ ఉంది, ఇంకేం కావాలి తనకి? వీడు మారడు. అండ్ ఐ లవ్ హర్. అది బ్రో నీ ప్రాబ్లం. Huh? ఈ జాబ్ శాలరీ ఇవందరికి ఉండేవే బ్రో. షీ వాంట్ సమ్వన్ హూ వుడ్ లవ్ హర్. నేను అదే కదా చెప్తున్నాను, ఐ లవ్ హర్. అది నువ్వు ముందు చెప్పాలి, దాని తర్వాతే ఈ శాలరీ జాబ్ ఇవన్నీ చెప్పాలి. నీతో ఒక ప్రాబ్లం ఉంది జోన్స్. ఒక పని చేయి, నువ్వు మాలా మారు. చియా బ్రో, మాలా మారమంటే ఎదవలోమని కాదు, కాస్త సోషలైజ్ అవ్వమని. నీకు ఒకటి చెప్తాను జోన్స్, విను. మంచిగానో చెడ్డగానో మేము కనీసం అమ్మాయిల కంట్లో పడతాం. దే నోటీసెస్. నువ్వు కూడా మాలా అమ్మాయిల కంట్లో పడాలంటే నువ్వు కూడా మాలా అమ్మాయిలతో మాట్లాడడం నేర్చుకోవాలి. ఈ ఫ్లట్టింగ్ నేర్చుకోవాలి, రొమాంటిక్గా ఉండడం నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోవాలి నువ్వు. ఎలా? మేము ఉన్నాం కదా, మేము చెప్పినట్టు చేసావనుకో, గోల్డీ ఏంటి డైమండ్ లాంటి అమ్మాయినా పడిపోవాల్సిందే. ఓకే బ్రో, ఓకే అంటే సరిపోదు, దానికోసం నువ్వు చాలా కష్టపడాలి. అసలు నీ లుక్, అపియరెన్స్, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ మొత్తం అన్ని మార్చేయాలి. దీనికి చాలా థియరీ, ప్రాక్టికల్ సెషన్స్ కూడా ఉంటాయి. ఫీ కూడా కట్టాలి. ఫీ అంటే నీకు ఇవన్నీ నేర్పాలి అంటే పబ్బులు, కెఫేలు లాంటి సోషల్ ప్లేసెస్ అని తీసుకెళ్ళాలి. మరి అక్కడ బిల్లులు కట్టరా? సరే, ఓకే ఓకే సరే, వస్తానులే. సరే, వచ్చేటప్పుడు అకౌంట్లో డబ్బులు ఉన్నాయో లేవో చూడు, బిల్లు కట్టాలి కదా. సరే.
బ్యాగ్ సార్. ఇంకెవరు రాలేదేంటి? ఇంకా టైం ఉంది కదా సార్. హ్మ్. గోల్డీ, గోల్డీ, లే. అబ్బా, వెజిటేబుల్స్ తీసుకురావాలి, వెళ్ళు. మమ్మ ప్లీజ్ మమ్మ, ఇంకొక 10 minutes. 10 minutes లేదు, ఏం లేదు, వెళ్ళు. అరే ఇంకెంతసేపు రా, ఆఫీస్కి లేట్ అవుతుంది. సారీ రా, పద. బాస్ పక్కా తిడతాడు రా. చీ నా బతుకు, అందరూ ఆఫీస్కి వెళ్తున్నారు, నేను మాత్రం కూరగాయలు తేయడానికి వెళ్తున్నా. అన్న, ఒక 1/2 kg టొమాటోస్, ఒక 1/2 kg ఆనియన్స్ ఇచ్చి. ఓ చేతు, హాయ్ చేతు. గోల్డీ ఎక్కడున్నావు? ఎందుకు లేచావు లేదా? కూరగాయలు కొనడానికి వచ్చా. హా? నువ్వెక్కడా? నేనా? ఇంకెక్కడ ఉంటావులే, మీరంటే జాబ్ ఉన్నోళ్ళు ఆఫీస్లో ఉంటారు, అలాగైతే జాబ్లెస్ కాదు కదా. ఇందుకే ఎక్కడి వరకు వచ్చినాయి జాబ్ ట్రయల్స్? సారీ గోల్డీ, యు ఆర్ నాట్ సెలెక్టెడ్. గోల్డీ, యు ఆర్ నాట్ సెలెక్టెడ్. గోల్డీ, వీఆర్ సారీ. సారీ ఫర్ సేయింగ్ దిస్, బట్ సారీ. అసలు నువ్వు రిజెక్ట్ అవడం ఏంటి గోల్డీ? అదే కదా, 2020 దరిద్రం అందరికి అయిపోయి నాకు మాత్రం కంటిన్యూ అవుతున్నట్టుంది. ఛ, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఐ డోంట్ నో చేతు, ఐఎమ్ సో కన్ఫ్యూజ్డ్. ఆ రోజు కూడా హలో, ఏంటి కట్ చేశాడు? వర్క్ చేయకుండా కాల్ ఎవరితో మాట్లాడుతున్నావు? సార్ అది అయినా వర్క్ టైంలో ఫోన్ ఏంటి? లాక్డౌన్లో వర్క్ చేయకుండా ఫోనే వాడుతున్నారు కదా, ఇంకా బోర్ కొట్టలేదా మీకు? వర్క్ టైంలో వర్క్ గురించి మాత్రమే ఆలోచించాలి. ఈడేంటి ఇలా తోలుకున్నాడు, వదిలితే రోజున తిట్టేలా ఉన్నాడు. సార్ గోల్డీ కాల్ చేసింది సార్, అందుకే లిఫ్ట్ చేశాను. గోల్డియా? యా సార్, తనకి ఏ జాబ్ దొరకట్లేదంట, పాపం ఫోన్ చేసి ఏడుస్తుంది. పాపం సార్ తను. ఓకే, కంటిన్యూ వర్క్. ఓకే సార్. భలే ఎస్కేప్ అయ్యావుగా. ఏమనుకున్నావు మరి? So I think you would be the best choice for me to marry. Goldie. Don't say a word. పెళ్లి గురించి చాలా ఆప్షన్స్ ఆలోచిస్తే I didn't expect this from you, sir. ఇప్పుడు రెసిగ్నేషన్ ఎందుకు? నేను ఇంకా అక్కడ వర్క్ చేయలేను. సారీ చెప్పా కదా, ఇంకేం చేయాలి నేను? ఏం మాట్లాడుతున్నారు సార్? మమ్మ. గోల్డీ, తిన్నావా? తిన్నానులే, కానీ నువ్వెప్పుడు వస్తున్నావు? వస్తాలే గాని కొద్దిసేపు అయ్యాక స్టార్ట్ అవుతా. నువ్వేం చేస్తున్నావు? తెలిసి కూడా ఎందుకు అడుగుతావమ్మా? అది సరే గాని ఇప్పుడే మావయ్యని కలిసానే ఫంక్షన్ లో. మాటల్లో చెప్పా నీకు జాబ్ లేదని. మమ్మ విను, అతనికి తెలిసిన ఫ్రెండ్ కంపెనీ ఏదో ఉందంట, అందులో తనకు చెప్పి నీకు జాబ్ ఇప్పిస్తాడంట. వద్దు మమ్మ, వద్దు. ఇప్పుడు నేను ఆ జాబ్లో జాయిన్ అయినా అనుకో, అమ్మో, మొత్తం ఫ్యామిలీ అంతా నా వల్లే సెటిల్ అయింది, వీళ్ళకి అసలు లైఫే లేదు నేను లేకపోతే అని డప్పు కొట్టుకుంటాడు. నాకేమొద్దు. అది కాదు. నువ్వు ఇంకేం చెప్పకు. నాకేదో పని రాక జాబ్ రావట్లేదని కాదు కదా, ఏదో బ్యాడ్ టైం నడుస్తుంది. నాకు గుడ్ టైం వస్తుంది, అప్పుడు చెప్తా. అదే ఎప్పుడు వస్తుంది? వెయిట్ అండ్ వాచ్. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా రా జోన్స్. సార్ ఆర్డర్ సార్. కాస్త వెయిట్ చేయండి. ఏంటి సార్ డేటా?
హే ఎలా కనిపెట్టారు? మీ లుక్ చూస్తే అర్థమైపోతుంది సార్. థ్యాంక్ యూ. అదిగో హాయ్. హా? అబ్బాయితో డేటా ఏదో తేడాగా ఉందా? కూర్చో. నువ్వు కూర్చుంటావా? మరి వెళ్ళు. ఆ? నా మీద కూర్చోదా? నీకేం చెప్పాను? పాయింట్ నెంబర్ 1 ఏంటి? ఇప్పుడు పక్కన కూర్చోవద్దు, ఎదురుగా కూర్చోవాలి. ఎదురుగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఆ ఫీల్ వేరని చెప్పానా? అయినా నేను నీకు ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పాను? మర్చిపోయావా? నోట్స్ ఇచ్చాను కదా అది. ఏం రాసుంది? అమ్మాయిలకి కళ్ళల్లో కలిపెట్టి చూస్తే చాలా ఇష్టం. మరి ఇలా చూస్తావు? ఇలా చూస్తావా? లేదు కదా, కూర్చో. ఏంటో ఇలా అయితే ఎలా? నెక్స్ట్, అమ్మాయి రాగానే ఏం చేస్తావు? కూర్చోమని చెప్తాను. నువ్వు చెప్పకపోతే నించొని తింటదా? ఫస్ట్ నువ్వు నించోవాలి. రాగానే ఒక హగ్ ఇవ్వాలి. ఆ తర్వాత తను కూర్చోబోయే చైర్ ఉందా, అది నువ్వు వెనక్కి లాగాలి. తను కూర్చున్నాక నువ్వు వచ్చి నీ ప్లేస్లో కూర్చోవాలి. గాట్ ఇట్? రాసుకో. నెక్స్ట్ ఏం చేయాలి? ఆర్డర్. కరెక్ట్, ఆర్డర్ ఇవ్వాలి. ఆ తర్వాత వెయిట్ చేస్తాను. అది వెయిటర్ చేశారు కానీ నువ్వేం చేయాలి? మాట్లాడాలి. యూ షుడ్ స్టార్ట్ ది కాన్వర్సేషన్. ఓకే. ఎలా? ఎలా అంటే అమ్మాయి వచ్చేస్తాను, వెళ్ళి కూర్చో త్వరగా. బ్యాగ్ తీసుకెళ్ళు. ఏంట్రా నువ్వు ఇలా ఉంటే ఎలా? హాయ్. హాయ్. సెకండ్ కూర్చోండి. రండి. హే వెయిట్ వెయిట్, నోట్ చేసుకుంటున్నావా? సో వాట్ యూ వాంట్ ఆర్డర్? 1 brownie with ice cream. 1 brownie with ice cream and 1 cold coffee. కమిట్ అయితే అయ్యాం. ఎలా వచ్చావు? స్కూటీ మీద. ఓ, ఏ? అంటే ఏ వెహికల్ లేకుండా వచ్చుంటే నేను డ్రాప్ చేద్దామని. ఇప్పుడే వచ్చాను, అప్పుడే పంపించేద్దాం అనుకుంటున్నారా? నేను ఎప్పుడైనా అంతే, ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడే అది ఎలా చేయాలో కూడా ముందే ప్లాన్ చేసుకుంటాను అనమాట. శోభన్, ఇంకా వెళ్దామా? అప్పుడే? వాడెవడో ఇందాక నుంచి మనల్నే చూస్తున్నాడు. చాలా అన్కంఫర్టబుల్గా ఉంది నాకు. బా దొరికిపోయాడు పాపం. సింగిల్గా అనుకుంటా, మనల్ని చూసి కుళ్ళుకుంటున్నాడు. బిల్ చెప్పేనా? ఓకే, నువ్వు బయట వెయిట్ చేసే, నేను బిల్ కట్టేసి వస్తాను. పర్లేదు, ఐల్ వెయిట్. పర్లేదు, వెళ్ళు. డబ్బులు లేవా ఏంటి? కొంపదీసి నేను వెళ్ళాక వాళ్ళు కాలు పట్టుకునే ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? చిచ్చి అలా కాదు. వెయిటర్ నా ఫ్రెండ్, నేను మాట్లాడేసి వస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే. అని నోట్ చేసుకున్నావు కదా? నైట్ అంతా ప్రాక్టీస్ చేయి. సరే, బిల్ కట్టేసి వచ్చాయి, నేను నైట్ వచ్చి మాట్లాడతాను. ఓకే, బాయ్.
గోల్డీ కాల్ చేసింది సార్, అందుకే లిఫ్ట్ చేశాను. తనకి ఏ జాబ్ దొరకట్లేదంట, పాపం ఫోన్ చేసి ఏడుస్తుంది. పాపం సార్ తను. ఈడేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? చెప్పండి సార్. చైతన్య, కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్? అడగండి సార్. గోల్డీకి జాబ్ లేదని చెప్పావు కదా, హా, ఒకవేళ తనకి మన కంపెనీలో జాబ్ మళ్ళీ ఆఫర్ చేస్తే విల్ షీ కమ్ బ్యాక్? ఐ డోంట్ థింక్ సో సార్. శాలరీ కూడా ఎక్కువ ఇస్తామంటే? తెలీదు సార్. ఒకసారి తనతో మాట్లాడతావా? ఓకే సార్. హలో. ఏం గోల్డీ ఏడుస్తున్నావా? జాబ్ రాకపోతే ఎవరైనా ఏడుస్తారా? కాదు, నువ్వేం మాట్లాడక. నువ్వు అక్కడ ఏడుస్తుంటే పాపం బాస్ ఇక్కడ ఏడుస్తున్నాడు. నేను మళ్ళీ ఆఫీస్ తీసుకురా అని అడుగుతున్నాడు. శాలరీ కూడా పెంచుతాడంట. ఏం మాట్లాడుతున్నావు? ఇంతాకే కాల్ చేసి అన్నాడు. నాకింకా జాబ్ దొరకలేదని ఆయనకి ఎవరు చెప్పారు? అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి? సారు నీతో మాట్లాడుతున్నప్పుడు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు అన్నాడు. నేను గోల్డీతో అన్నాను. గోల్డీ ఎలా ఉంది, ఏం చేస్తుందో అన్నాడు. నువ్వేమన్నావు? ఏమంట, జాబ్ దొరక్క ఏం చేయాలో తెలియక ఇంట్లో పని చేయలేక చాలా కష్టాల్లో ఉందని చెప్పాను. అదంటే చెప్పడం అవసరమా? ఇంతకీ నువ్వు జాయిన్ అవుతావా అవ్వా? అవ్వను. అది కాదు గోల్డీ. గోల్డీ ఎలా ఉంది, ఏం చేస్తుందో అన్నాడు. ఇంట్లో పని చేయలేక చాలా కష్టాల్లో ఉందని చెప్పాను. ఇంతకీ నువ్వు జాయిన్ అవుతావా అవ్వా? ఏ గోల్డీ, నో 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 నో, ఆ థాట్ కూడా రాకూడదు నీకు. అలా ఎలా అనుకున్నా అసలు? నో 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 నో. హలో గైస్, దిస్ ఇస్ మోహిత్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ హౌస్ యువర్ ఆఫీస్ లైఫ్? ఎవరి దగ్గర అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదో ఆర్ ఎల్స్ చెప్పాలని లేదో వాళ్ళు మాత్రం ఈ రెస్ట్ ఆఫ్ ది వీడియో చూడండి. అండ్ రిమైనింగ్ వాళ్ళందరూ ఎవరి ల్యాప్టాప్ వాడు ఓపెన్ చేసుకొని వాడి పని వాడు చేసుకోండి. ఎందుకంటే ఎవరికైతే జాబ్ లేదో ఆర్ ఎల్స్ జాబ్ మానేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక చక్కటి అవకాశం. అండ్ రేయ్, ఏంట్రాది బట్టల షాపుడు దసరాకు ఆఫర్ పెట్టినట్టు సువర్ణ అవకాశం, చక్కని అవకాశం, సరిగ్గా చెప్పు. సో గైస్, నీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీరు చేసే పనికి తీసుకునే జీతానికి ఎక్కడా మ్యాచ్ కావట్లేదని? కరెక్ట్గా చెప్పాలంటే వాడెవడో ఇచ్చిన జీతానికి మీరు పనిచేస్తూ మీ లైఫ్లో మీరేదో మిస్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారా? దెన్ యు ఆర్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఏ రైట్ పాత్. సో నౌ జస్ట్ ఇమాజిన్, మీకు నచ్చినప్పుడు మీకు నచ్చిన వర్క్ మీకు నచ్చిన టైంలో చేస్తే, అసలు కరెక్ట్గా చెప్పాలంటే మీ లైఫ్కి మీరే బాస్ అయితే. రేయ్, ఆ సోదంతా ఎందుకురా? అదంతా కాదండి, మేము ఒక స్టార్ట్అప్ పెడతాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న ఈమెయిల్ ఐడికి మీరు రెజ్యూమేస్ పంపండి. ఓకే రే, అంత ఈజీ చెప్పేవేంట్రా? అంతకన్నా అవసరం లేదురా. రే ప్రదీప్, కట్ చేయి. రెజ్యూమ్ పంపించండి. స్టార్టప్పా? మమ్మా మమ్మా, నీకు మోహిత్ ఐడియా ఉన్నాడా? అదే బీటెక్లో. మోహిత లేదే, ఏమైంది? అంటే అతను ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. దానిలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయంట. సో ట్రై చేద్దామని. స్టార్టప్పా? శాలరీ ఎంత? తెలీదు. ఈరోజు ఆఫీస్కి రమ్మన్నారు, వెళ్ళి కలుస్తా.
సరే చూడు, మరీ 15-20,000 కంతా చేయకు, ఓకేనా? సరే. సార్ రమ్మన్నారంట. హా. అడిగావా? ఎవరిని? కోహ్లీని అడిగావా? ఓ అడిగాను సార్. ఏమంది? కాల్ కట్ చేసింది. మేబీ ఆలోచిస్తుందేమో సార్. వెళ్ళిపోయింది కదా, మళ్ళీ వస్తే బాగోదేమో అని ఫీల్ అవుతున్నట్టుంది. తను మాట్లాడుతూ ఉంటే తను మన ఆఫీస్ని బాగా మిస్ అవుతుంది సార్. మోస్ట్లీ వచ్చేస్తుంది సార్, వచ్చేస్తుంది. రావాలి. ఎస్ చెప్పండి. మోహిత్. మోహిత్ అంటూ ఇక్కడ ఎవరు లేరే? లేడా? ఇక్కడే అని చెప్పాడే. హాయ్ మోహిత్, ఐఎమ్ హియర్ అట్ ద రిసెప్షనిస్ట్ డెస్క్. కానీ మోహిత్ అని చెప్తే ఎవరు లేరంటున్నారు. నేను వస్తున్నా, కాల్ కట్ చేసేలోగా అక్కడ ఉంటా, సరేనా? ఓకే. వస్తున్నాడంట. హే హాయ్. హాయ్. ఆఫ్టర్ సో లాంగ్. ఐ నో రైట్. సరే వెళ్దామా? యా. తనేంటి నీ పేరు చెప్తే ఎవరో తెలియదంటుంది. అలా అందా? ఏంటిది? అంటే వాళ్ళని సార్ సార్ అని పిలిచి పేరు మర్చిపోయారు అనమాట కదా. సరే వెళ్దామా? యా యా. కోర్తే ఇటురండి. ఎలా? సారీ. గోల్డీ ఇటు. దిస్ ఈజ్ అవర్ ఆఫీస్. హాయ్. వెయిట్, వాట్? హాయ్ గోల్డీ. అది యాక్చువల్లీ హే గోల్డీ, యు నో వాట్? ఏంటి వీళ్ళు ఈయనే మాట్లాడుకుంటున్నాడు ఏంటో. హే హాయ్ గోల్డీ. యాక్చువల్లీ గోల్డీ, ఐఎమ్ రియలీ వెరీ సారీ. గోల్డీ, ఐఎమ్ రియలీ సారీ. గోల్డీ, వెల్కమ్ బ్యాక్. Hey Goldie, please come sit. అప్పుడెప్పుడు నేను 10th లో ఉన్నప్పుడు మా క్లాస్లో ఒక అమ్మాయి మీద ఇలాగే క్రష్ ఉండేదిరా. తనతో మాట్లాడడానికి రోజు మార్నింగే నేను కూడా ఇలాగే ప్రాక్టీస్ చేసేవాడిని. మనోడేమో ఈ ఏజ్లో చేస్తున్నాడు. ఎంత ఉంటుందంటో? ఒక 28 ఉంటుందంటవా? 30+ ఉండొచ్చని బయట టాక్. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. 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 జేన్. చైతన్య. యూ కెన్ కాల్ మీ చైతు. ఐఎమ్ బెనెట్. బట్ యూ కాంట్ కాల్ హిమ్ బెన్ను. వై కాంట్ ఐ? హాయ్ బెను. పెన్ను అనే పేరు వినడానికి అంత దరిద్రంగా ఉన్నా మీరు పిలుస్తుంటే మాత్రం చాలా బాగుందండి. మీరు ఏంటి? కమ్ ఆన్ బెను, ఎంతైనా వి గోయింగ్ టు వర్క్ టుగెదర్ కదా. ఇంతకీ మన మెగాస్టార్ ఎక్కడా? మెగాస్టారా? బాస్. బాసా?
మా అక్కేమో ఏదో సుందర్ పిచ్చేలా బిల్డప్ ఇచ్చింది. ఆయనేంటి నిజంగానే పిచ్చోడ్లా బిహేవ్ చేస్తున్నాడు. అక్క హా, మీ మెయిన్ బాస్ ఉంది కదా, మా కజిన్ సిస్టర్. ఓ ఇప్పుడేంటి మీ సార్ని కలవాలంటే ఆయన రిహర్సల్ అయ్యే వరకు వెయిట్ చేయాలా? రాము, హా, బాస్ నీ అమ్మాయి కలవాలంట, ఒకసారి వెళ్ళి చెప్పొచ్చు కదా సార్కి. ఓకే. చెప్తాడు. గోల్డీ యు నో వాట్, ఆ రోజు యాక్చువల్లీ సార్, ఎస్ మిమ్మల్ని కలవడానికి ఎవరో అమ్మాయి వచ్చారు సార్. అమ్మాయా? కాలర్. వెల్కమ్. రే ఎవడో ఒక లగండ్రా. ఏంట్రా? లే ఓకే ప్లీజ్ సిట్. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ సీట్. అన్నా ఓ కుర్చీ ఇవ్వా. ఏయ్, ఎన్ని చైర్లు కావాలరా మీకు? అది క్యాబిన్ అనుకుంటున్నారా, ఫంక్షన్ హాల్ అనుకుంటున్నారా? ఇట్స్ ఓకే, వి విల్ స్టాండ్. యా గోల్డీ, 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 Huh? యు లుక్ సో క్లూలెస్. అఫ్ కోర్స్ ఐల్ బి క్లూలెస్. అసలు ఏంటిదంతా? మ్యాటర్ ఏంటంటే ఈ కంపెనీ మా మామయ్యది. నేను కూడా నీలాగే ఎదగాలి మాయా అంటే నాకు ఈ క్యాబిన్ ఇచ్చారు. అందుకోసమే ఇక్కడ ఇదంతా సెటప్ చేశాను. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఈ క్యాబిన్లో ఉండే ఈ కంపెనీని బయట ఆఫీస్ అంతా రేంజ్కి పట్టుకెళ్ళాలి. అర్థమైందా? సో లెట్ మీ ఇంట్రడ్యూస్ అవర్ టీమ్మేట్స్. దిస్ ఈజ్ సుహాస్, మై హాయ్. 10th క్లాస్ ఫ్రెండ్. హాయ్. అండ్ దిస్ ఈజ్ ప్రదీప్, మై కిండర్గార్టెన్ ఫ్రెండ్. హాయ్. హాయ్. అండ్ దిస్ ఈజ్ శ్రేయ, మై జూనియర్. హాయ్ అక్క. అక్క. వద్దమ్మా, మనం ప్రొఫెషనల్ వైజ్ ఉన్నాం. సో అక్కలు అన్నలా అనకూడదు. బీ ప్రొఫెషనల్, మనందరం ఫ్రెండ్స్. ఓకే ఓకే. హాయ్ గోల్డీ. హాయ్. సో మన కంపెనీ ప్లాన్ ఏంటి ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకే? పదరా. రే ఆ. ఎక్కడికి రా? అదంతా మేము ముందే విన్నాం కదరా, మళ్ళీ ఎందుకు వింటాం? కాసేపు వెళ్ళి చిల్లే వస్తాం, నువ్వు గాని. రే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ ప్రోడక్ట్ని చాలా తక్కువ రేటుకి జనాల్లోకి ఇప్పుడు మనం పంపిస్తే వెంటనే చాలా చాలా డెవలప్ అవుతుంది అనమాట. కాకపోతే ఇలాంటి వాళ్ళు మధ్యలో వస్తూ ఉంటారు. స్టిల్ ఈ పీపుల్ అనే వాళ్ళు ఆపరు, మనం కంప్లీట్ చేస్తూనే ఉండాలన్నమాట. వాట్? యా. బట్ ఈ ఆఫీస్లో వేకెన్సీస్ ఏం లేవే. ఎవరు రిజైన్ చేశారంట కదా, అందుకే ఐ వాజ్ అప్రోచ్డ్. అండ్ నేనేం రికమెండేషన్స్ కోటా కాదు, ఏదో పని రాక ఇంట్లో ఉన్నానని నాకు ఇవ్వలేదు. ఐ ప్రీవియస్లీ వర్క్డ్ అట్ మ్యాక్డాట్ సొల్యూషన్స్. ఏదో మా అక్క అడిగిందని ఐ కేమ్ హియర్. బట్ ఆ పొజిషన్ ఆల్రెడీ. ఐ థింక్ ఐ షుడ్ కాల్ మై సిస్టర్. వెయిట్ వెయిట్ వెయిట్, కెన్ యూ వెయిట్ అవుట్ సైడ్ ఫర్ ఫ్యూ మినిట్స్? ఓకే. రాము. హా సార్. చైతన్యని పిలు. సరే సార్. సార్. చైతన్య, గోళీ నుంచి రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా? లేదు సార్. బాస్ ఎవరినో హైర్ చేసుకుంటున్నారంట ఆ పొజిషన్లో. యా సార్, ఇంత కలిసాను. ఇప్పుడు గోళీ వచ్చాక ఆ పొజిషన్ లేకపోతే ఏమో సార్, ఎవడో ఒకటి పీక్ పడేస్తే అయిపోయింది.
సారీ సార్. ఒకసారి గోల్డీ కాల్ చేసి మాట్లాడవా? యా సార్. సో ఎనీథింగ్ ఇంపార్టెంట్? నో కంటిన్యూ. ఓకే. కట్ చేసిందేంటి? కట్ చేసింది సార్. ఇప్పుడు అది నా ప్లాన్. ఓకే. సో వాట్ యు సే అబౌట్ దిస్? మోహిత్, ఇట్స్ సచ్ ఎ బ్రిలియంట్ ప్లాన్. అంటే సారీ, నాకు కరెక్ట్ వర్డ్స్ గుర్తు రావట్లేదు. ఐ నో. బట్ యువర్ ప్లాన్ ఇస్ అమేజింగ్. అంటే టు బీ ఆనెస్ట్, ఐ వాజ్ జాబ్లెస్ ఫర్ 2 months. నా ప్రీవియస్ జాబ్లో మంచి శాలరీ, మంచి లైఫ్ ఉండేది. బట్ ఐ హ్యాడ్ టు రిజైన్ బికాస్ ఆఫ్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్. అప్పటి నుంచి ఎక్కడా జాబ్ దొరకలేదు, ఖాళీగానే ఉన్నా. అండ్ ఇక్కడ కూడా నేను ఏదో టెంపరీ జాబ్ కోసమే వచ్చా. మంచి జాబ్ వచ్చాక వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ ఆఫ్టర్ లిస్నింగ్ టు యువర్ ప్లాన్, ఐఎమ్ రెడీ టు వర్క్ విత్ యూ గైస్. థ్యాంక్స్. బట్ ఇంత చిన్న టీంతో ఎలా? వీ నీడ్ అ బిగ్గర్ టీమ్, మోహిత్. గోల్డీ, ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక్కడిని, కానీ ఇప్పుడు 5 అయ్యాం కదా. సో ట్రస్ట్ మీ, వీ కెన్ డూ దిస్. వీళ్ళకి ఇంకా బ్రేక్ అవ్వలేదు అనుకుంటా. నేను వెళ్ళి పిలుచుకొని వస్తా, సరేనా? పడుకుని చాలులే. హాయ్. సార్, గోల్డీ. చేతు, గోల్డీ ఎక్కడా? ఐ గాట్ అ జాబ్ ఫైనలీ. అవునా? ఏంటంత డల్గా చెప్తున్నావు? అవునా? ఫేక్. అంటే ఈ కంపెనీకి వచ్చే ఛాన్సే లేదంటావా? నో చేతు, ఎందుకు అన్నిసార్లు అడుగుతావు? మళ్ళీ ఆ కంపెనీలోకి రాలేను. నేను మళ్ళీ అలా ఎలా వస్తాను? ఓకే గోల్డీ, బాయ్ 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 బాయ్. యూ కెన్ లీవ్ చైతన్య. అమ్మాయిని పిలు. అండ్ థ్యాంక్ యూ. ఓకే సార్. సారీ. వెల్కమ్ అబౌట్. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ. ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్, యూ కెన్ రీచ్ అవుట్ టు మీ ఆర్ చైతన్య. ఓకే, లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ ఇన్ దిస్ సాడ్ ఆఫీస్. మా ఆఫీస్లో నేను వెళ్ళిపోతున్నా అని డల్ అయ్యారు. ఇక్కడేంటో నేను వస్తున్నా అని డల్ అవుతున్నారు. సారీ. సీ మిస్టర్ జోన్స్, ఐ అండర్స్టాండ్ సంథింగ్ మస్ట్ బి గోయింగ్ ఆన్ విత్ యూ అని, అందుకే ఇలా ఉన్నారు. బట్ కంపెనీని లీడ్ చేసే వాళ్ళ మూడ్ బట్టే కంపెనీ మూడ్ ఉంటుంది. సో మన పర్సనల్ లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా దట్ షుడెంట్ ఎఫెక్ట్ అవర్ వర్క్. కానీ మీకు చెప్పేంత ఎక్స్పీరియన్స్ నాకు లేదులే. బాయ్. జోన్స్ కార్ ఏంటర్ కిందే అదే ఉంది కదా. ఆఫీస్కి వెళ్ళలేదా? సెకండ్ నాక్.
జోన్స్ ఇప్పుడు ఫస్ట్ నాకే తెరుస్తాడే. పడుకున్నాడంట. పట్టపగలు మనం లేచుండి జోన్స్ పడుకోవడమా? ఛాన్సే లేదు. అది కరెక్టేలే. జోన్స్ మమ్మ బ్రేక్ఫాస్ట్ ఇస్ రెడీ. ఏంటి మమ్మ అలా చూస్తున్నావు? నిజంగానే జాయిన్ అవుతున్నావా కంపెనీలో? నిన్నే చెప్పా కదా. ఏంటి ఆ శాలరీకా? అంటే నీకు వెళ్ళేటప్పుడే చెప్పా 15-20,000కి చేయొద్దని. నువ్వు పోయి మమ్మ వద్దు, అవన్నీ ఓపెన్ గా చెప్పకూడదు. ఏ పరువు పోతుందనా? మమ్మ అయ్యా చెప్పా కదా, ఆ టీం, వాళ్ళ ఐడియాస్, వాళ్ళ ప్యాషన్, ట్రస్ట్ మీ, మేము ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మేం అప్పుడే వాళ్ళ నుంచి మేం దాకా వచ్చేసావా? సరే ఇక నీ ఇష్టం. మరి లంచ్ బాక్స్ పెట్టాను. జోన్స్ ఏమైంది? ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదేంటి? టైం చూసావా ఎంతైందో? ఓ ఇవాళ హాలిడేయా? బంద్ ఏమనుందా? హే ఆపండి, ఒంట్లో బాలేదు అందుకే లీవ్ పెట్టా. ఏంటి బాస్ లీవ్ పెట్టాడా? ఏంటి బాస్ లీవ్ పెట్టాడా? యా, హెచ్ఎల్ నేను నమ్మను. నిజంగా లీవ్ పెట్టాడు. అయితే ఈ రోజంతా ఉందే. నేను జాయిన్ అయ్యి 1 year అవుతుంది. బాస్ కనీసం లీవ్ కాదు కదా, వర్కింగ్ టైంలో బ్రేక్ కూడా తీసుకోలేదు. ఏమో మరి సిక్ లీవ్ పెట్టాడు. అరే చైతు, బాస్ అసలు ఎప్పుడైనా సిక్ లీవ్ పెట్టాడా? సిక్ లీవా? నాకు తెలిసినంత వరకు లేదురా. అసలు బాస్ లేని క్యాబిన్ ఇప్పుడు వరకు చూడలేదు తెలుసా, ఫస్ట్ టైం చూస్తున్నాను. అరే నాకెందుకో ఇది ప్రాంక్లా అనిపిస్తుందిరా. ఆయన రాడని చెప్పి మనం వర్క్ చేయకుండా చిల్లవుతూ కూర్చుంటే సడన్ గా బిగ్ బాస్ హౌస్ లాగా ఆయన వాయిస్ వినిపిస్తుందేమోరా. ఏం ఎత్తుతున్నావురా? కెమెరాలు రా బాబు. నిజంగానే కెమెరాలు అవి పెట్టి అంత ఓవర్ చేస్తాడంటవా? చేసినా చేస్తాడు. అయినా బాస్ ఉన్నా లేకపోయినా మనం మాత్రం వర్క్ చేస్తే ఏ కెమెరా ఉన్నా మనల్ని ఏం చెయ్యలేదు. అబ్బా, బాస్ లేనప్పుడు కూడా వర్క్ చేయాలా? చేయాలి. నీ బాధలన్నీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి. చెప్పు ఏమైందో? నిజంగానే ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాగోలేదు సరే, నీ మనసులో కూడా ఏదో బాగోలేదు. ఏదో జరిగింది చెప్పు. గోల్డీ ఆఫీస్ నుండి అనుకున్నా ఏదో మళ్ళీ చెప్పనీరా. ఓకే కంటిన్యూ. అది గోల్డీ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి ఈ ఆఫీస్ లో వేకెన్సీస్ ఏం లేవే. ఎవరో రిజైన్ చేశారంట కదా, అందుకే ఐ వాజ్ అప్రోచ్డ్. ఒకసారి గోల్డీ కాల్ చేసి మాట్లాడవా? I got a job finally. అరే రే, పెద్ద బాధే ఇది. ఇప్పుడు వరకు చిన్న హోప్ అయినా ఉండేది, ఆమె ఆఫీస్కి మళ్ళీ తిరిగి వస్తుందేమో అని. ఇప్పుడు అది కూడా లేదు. హలో, పాప ఏమన్నా వేరే ప్లానెట్కి వెళ్ళిందా? వేరే కంపెనీకే కదా. అరే అది కాదురా, ఇప్పుడు ఆ కొత్త ఆఫీస్లో వేరే ఎవరైనా తగులుకున్నారనుకో, అతను ఈయనలా కాకుండా ఇంకా మంచోడు అయి ఉన్నాడు అనుకో, అప్పుడు వాళ్ళిద్దరు కనెక్ట్ అయ్యి. ఇప్పటికే అక్కడ హార్ట్ టన్ వెయిట్ ఉందిరా, ఇంకా పెంచకు. ఊరికే బ్రో, జస్ట్ కిడింగ్. రే జోన్స్ ఇలా చూడలేకపోతున్నారా? జోన్స్ పద. ఎక్కడికి? రే బండిది. బండా మన దగ్గర ఎక్కడుందా? జోన్స్ నీ బండి నువ్వేది, అలా బయటికి వెళ్దాం పదా. ఎక్కడికి? జోన్స్ మనం ఎప్పుడైనా బాధలో ఉన్నామనుకో, ఫ్రెండ్స్తో అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి, అన్నీ సెట్ అయిపోతాయి. పదా పద 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 పద. డోర్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. బై ద వే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎత్తడేంటి?
గోల్డీ, రోజు రావాల్సిన ప్లేసే కదా, భయపడకుండా వెళ్ళు. గైస్, నా లైఫ్లో ఎంత యాంగ్జైటీ. గైస్, ఏంట్రా? జోన్స్ ఇక్కడ రైట్ తీసుకో, అక్కడ రైట్ తీసుకో. జోన్స్ ఇక్కడ లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో. ఇక్కడ నేను చెప్పినట్టు తీసుకెళ్ళి జోన్స్, అంతే. ఇక్కడ రైట్ తీసుకో, రైట్ తీసుకో. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, లెఫ్ట్, లెఫ్ట్. ఇక్కడ లెఫ్ట్, ఇక్కడ లెఫ్ట్. స్టాప్. ఇదేంటి సేమ్ ప్లేస్కి వచ్చాం కదా. ఊరికే నేను డైవర్ట్ చేద్దామని చెప్పి ఈ హడావిడి అంతా చేశా. పక్కనే మూవీ థియేటర్ ఉంది, మూవీకి వెళ్దామా? మూవీయా? మూవీలోనే. నువ్వెక్కడా? ఆఫీస్లో ఉన్నా. ఆఫీస్లోనా? అక్కడేం చేస్తున్నావు? మోహిత్, అదేం క్వశ్చన్? ఆఫీస్లో ఏం చేస్తారు? పని చేస్తారు. అలా ఉండకూడదనే కదా మన టార్గెట్. నేను చెప్పింది నీకు సరిగా అర్థం కానట్లేదు. సరే, మేము రావడానికి ఒక 2 hours పడుతుంది. 2 hours? అంటే ఇప్పుడే ఇంటర్వ్యూలు అయింది. మూవీ కంప్లీట్ అయ్యేసరికి 1.5 hour. జర్నీ ఒక 1/2 hour. టోటల్ ఒక 2 hours వేసుకో. రేయ్, బండి పార్కింగ్ నుంచి తీయడానికి ఒక 1/2 hour. మొత్తం అయ్యేసరికి ఒక 2.5 hours పడుతుంది. అంతవరకు చిల్లవు. మేము వచ్చేస్తానులే, సరేనా? రారా. ఇప్పుడు నేను 2.5 hours ఏం చేయాలి? ఆమమ్మా. ఏంటి, ఎలా ఉంది ఫస్ట్ డే ఆఫీస్? బాగుంది మమ్మ, చాలా పీస్ఫుల్గా ఉంది. పీస్ఫుల్ గా ఉండడం కాదు, అసలేమైనా పని ఉందా? చాలా పనుంది. ఆఫీస్లో కాల్ మాట్లాడుతుంటే ఏమనరా మరి? లేదు, ఇప్పుడు బ్రేక్ టైం, అందుకని. మమ్మ, బ్రేక్ టైం అయిపోయింది, మోహిత్ తీసుకోవాలి. బాయ్. ఓకే, బాయ్. మోహిత్, అయిపోయిందా? వస్తున్నారా? అంటే ఇప్పుడే హాల్ నుంచి బయటకు వచ్చాం. త్వరగా రండి. అంటే తినడానికి వెళ్తున్నాం. నీకేమైనా కావాలా? నాకేం వద్దు. అయినా మీరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా. ఆర్డర్ ఆకలిస్తుందిరా. అంటే అంత టైం లేదు. సుహాస్ గారికి పిచ్చ ఆకలేస్తుందంట. ఒక 1/2 hourలో వచ్చేస్తాం. నీకేం వద్దు కదా? నో, నాకేం వద్దు. త్వరగా రండి ప్లీజ్. సరే, కూల్. ఏం జోన్స్, ఎలా ఉంది మూవీ? బానే ఉందిగా, ఫన్నీగా. రే, లవ్ సీన్లకు ఫీల్ అయినట్టున్నాడు రా. ఇట్రా. పద. ఎక్కడికి? ఏంటి పర్పస్ చెప్పండి, ఏ పని చేయవా నువ్వు? చేయను. వాకింగ్ హెల్ప్స్ జోన్స్, పదాలను అడుగుదాం కాసేపు. ఇవాళ మాత్రం నో ఆఫీస్ కాల్స్ అండ్ నో డిస్ట్రాక్షన్స్. పద బ్రో. కాల్ కట్ చేశాడేంటి? కట్ చేశాడా? అంతా ఓకే అంటావా? ఇప్పుడు అర్థమైంది. ఏంటి?
బాసు సిక్ లీవ్ కాదు సాడ్ లీవ్ పెట్టాడు. సాడ్ లీవా? అదేరా గోల్డీ మ్యాటర్. ఓ అయ్యుండొచ్చు. ఈ గోల్డీ ఎవరు? ఎంఎస్ ధోని తర్వాత కోహ్లీ ఎలాగో ఈ ఆఫీస్లో గోల్డీ తర్వాత నువ్వు అలాగా. ఓకే, తనతో బాస్కి ఏం ప్రాబ్లం? ఓ అఫేరా? ఓ ఓ అఫైర్లు అంత పెద్ద పెద్ద మాటలు వద్దు. బాస్కి గోల్డీ నచ్చింది, గోల్డీకి నచ్చలేదు, అంతే ది ఎండ్. ఓ మన బాస్ అలాంటి టైప్ అనుకోలేదే నేను. అలాంటి టైప్ కాదులే, వేరే టైప్. అంటే చెప్పరా. చెప్పు. నువ్వు చెప్పే. చెప్పర్లేదు. నేను చెప్తా. ఆ? లాక్డౌన్ టైంలో మీరందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు జోన్స్ ఇంకా గోల్డీ లేజీగా ఉండేది, జోన్స్కి కోపం వచ్చేది. అది జరుగుంటుంది. ఇదంతా నీకెలా తెలుసు? అసలు ఎవరు నువ్వు? గోల్డీ ఇచ్చిన కంప్లైంట్ చూసి మళ్ళా అలాంటి ఇన్సిడెంట్స్ ఆఫీస్లో జరగొద్దని మీ బాస్ మీద కన్నేసి ఉంచమని యూబీఐ అసైన్ చేసిన ఏజెంట్ నేను. ఏజెంట్ అహల్య. అయ్యో సీరియస్ గానా? అయ్యో బాబోయ్, ఈ విషయం తెలియక నేను ఇప్పటివరకు దీంతో పులిహార కలిపేశానా? అయ్యో మా బాస్ ఏమన్నా దుర్మార్గుడు కాదు. ఆయనకి ఇన్నేళ్లలో నచ్చక ఒక అమ్మాయి నచ్చింది. నచ్చిన విషయం అమ్మాయికి చెప్పాడు అంతే, అంతకు మించి ఇంకేం చేయలేదు. అసలు గోల్డీ ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది? హే చిల్ ఐ వాజ్ జస్ట్ కిడింగ్. కిడింగా? యా, మీ రియాక్షన్ చూద్దామని అలా చెప్పా. నిజం చెప్పు. నిజంగా? మరి స్టోరీ అంత ఎలా చెప్పావు? బాస్ నేచర్ తెలుసు కాబట్టి అలా గెస్ చేసా స్టోరీ. అంటే నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయే కదా? యా. ఏజెంట్ అయితే కాదు కదా? కాదు. అయినా నాకెందుకో డౌట్గానే ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అరే ఐ వాజ్ జస్ట్ జోకింగ్. నిజంగా చేతు బెన్ను. వాటర్. వాటరా? ప్రకాష్. థ్యాంక్స్ ప్రకాష్. మీరు? గోల్డీ. గోల్డియా? నిక్ నేమ్స్ వాడడం ప్రొఫెషనలిజం కాదని తెలియదా? అయ్యో నిజంగానే నా పేరు గోల్డీ. అవునా? ఫన్నీ నేమ్. ఆయన ఒక్కదాని ఏం చేస్తున్నావు? వాళ్ళు రోజు రారు. అవసరమా నీకు వాళ్ళతో? కెరీర్ ఎందుకు పాటు చేసుకుంటున్నావు? అసలు శాలరీ ఎంత ఇస్తున్నారు? నా మాట విని మా కంపెనీస్లో ఓపెనింగ్స్ ఉన్నాయి, అప్లై చేయి. ఎక్స్పీరియన్స్ ఉంటే 40K ఇస్తారు. అయిందే చెప్పడం. ఎలాండి? బాయ్ గోల్డీ. బాయ్ ప్రకాష్. బాయ్ గోల్డీయా? వెళ్ళరా, మనకెప్పుడన్నా అలా బాయ్ అని చెప్పాడ్రా? మరే హాయ్ గోల్డీ. వెళ్దామా? చూసావా ప్లేస్ ఎలా ఉందో? పదరా సాయిలు. పదరా. మీరు వెళ్ళండి, నేను కార్లో కూర్చుంటాను. అదేంటి ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చాం? నీకోసమే కదా. పదా పదరా వెళ్దాం. ఎలా ఉంది ప్లేస్? జోన్స్ వెళ్ళరా, వెళ్ళి మైక్ పెట్టి అడుగు. ప్రశాంతంగా ఏం ఆలోచించుకుంటానో ఏమో ఆలోచించుకొని. నువ్వు బీడీది. మూవీ ఈజ్ ఆసమ్. మై రేటింగ్ ఇస్ 4/5. ప్లీజ్ వాచ్ ఇట్. మూవీ ఎలా ఉంది? మూవీకే అదిరిపోయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ రీసెంట్ టైమ్స్.
ఏంట్రా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఇన్ రీసెంట్ టైమ్సా? అంతేం లేదు గోల్డీ, బిలో యావరేజ్. నిబ్బా నింపి స్టోరీలా ఉందిరా అది. అయితేనే అది లవ్ స్టోరీరా, అది అలానే ఉంటుంది. వీడంతే గోల్డీ, వీడికి అసలు లవ్ స్టోరీలే నచ్చావు. చూడు గోల్డీ, నువ్వే చెప్పు. ఇప్పుడు ఒక అబ్బాయికి అమ్మాయి నచ్చిందనుకో, అదే అమ్మాయికి అబ్బాయి నచ్చాలని రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. మరెందుకు ప్రతి సినిమాలో అమ్మాయికి అబ్బాయి నచ్చేటంత వరకు వెంట పడుతూనే ఉంటారు? ఇట్స్ హెర్ చాయిస్.